పైథాన్‌లో 2 మెంబర్‌షిప్ ఆపరేటర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్‌ది ఇన్. ఇప్పుడు ఫ్రూట్స్ అనే లిస్ట్‌లో ఈ 3 ఐటెమ్స్ ఉన్నాయి. అందులో నాకు కావాల్సిన ఐటెమ్ ఉందో లేదో చెక్ చేయడానికి యాపిల్ ఇన్ ఫ్రూట్స్ అని రాస్తే ఉంది కాబట్టి ట్రూ అని రిటర్న్ అవుతది. వేరస్ లేని ఐటెమ్ ఏదన్నా ఇస్తే గనక ఫాల్స్ అది రిటర్న్ అవుతది. సెకండ్ మెంబర్‌షిప్ ఆపరేటర్ నాట్ ఇన్. ఇక్కడ అలౌడ్ యూజర్స్ ని లిస్ట్ లో తీసుకుందాం. ఇందులో లేని వాళ్ళకి యాక్సెస్ అలౌ చేయకూడదు అనుకుంటే గనక ఇఫ్ న్యూ యూజర్ నాట్ ఇన్ అలౌడ్ యూజర్స్ అయితే యాక్సెస్ ని డినై చేయాలి. అలా లేని పక్షంలో మనం యాక్సెస్ ని గ్రాంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఐడెంటిటీ ఆపరేటర్స్ కూడా 2 ఉన్నాయి. ఇప్పుడు ఒక 2 ఐడెంటికల్ లిస్ట్స్ తీసుకుందాం. అందులో ఉన్న ఐటమ్స్ సేమ్ టు సేమ్. ఇంకొక లిస్ట్ తీసుకుందాం. దాన్ని ఐటమ్స్ డిఫైన్ చేయకుండా డైరెక్ట్ గా ఏతో అసైన్ చేస్తాం. ఇప్పుడు మనం యాజ్ యూజువల్ గా డబుల్ ఈక్వల్ టు చేసి కంపేర్ చేస్తాం. లోపల సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ట్రూ అని రిటర్న్ అవుతుంది. బట్ అలా కాకుండా అది ఎగ్జాక్ట్ ఆబ్జెక్ట్ కూడా సేమా కాదా అని తెలుసుకోవడానికి ఏ ఈజ్ బి అనేది యూజ్ చేస్తే ఫాల్స్ రిటర్న్ అవుతుంది. వెరాజ్ ఏ ఈజ్ సి అనేది మనం కంపేర్ చేస్తే కనుక ఈ రెండు సేమ్ ఆబ్జెక్ట్ కాబట్టి ట్రూ రిటర్న్ అవుతుంది. ఇంకో ఐడెంటిటీ ఆపరేటర్ ఈజ్ నాట్. లెట్స్ సే x ని నన్ గా డిఫైన్ చేసుకుందాం. ఇఫ్ x ఈజ్ నాట్ నన్ అంటే x హ్యాస్ ఎ వాల్యూ అని, ఎల్స్ x ఈజ్ ఎంప్టీ అని మనం ప్రింట్ చేసుకోవచ్చు. రేపు పైథాన్ లో మాడ్యూల్స్ అంటే ఏంటో చూద్దాం. వెంటనే ఫాలో చేసి పెట్టుకో.